హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వెన్నెస్ కిచెన్. తొక్కుడు లడ్డు చేయాలంటే మొదటగా పిండిని జంతికల్లా గానీ, పకోడీల్లా గానీ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకొని, తర్వాత వాటిని గ్రైండ్ చేసుకొని, పాకం పట్టి ఉండలను ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఇవేమీ లేకుండా ఒక కప్పు శనగపిండితోటి చాలా సింపుల్ ప్రాసెస్‌లో తొక్కుడు లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ ప్రాసెస్‌లో చేసిన లడ్డు రుచి చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ లడ్డూలను చేయడం కోసం ముందుగా మిక్సీ జార్‌లోకి అరకప్పు వరకు పంచదారని వేసుకోవాలి. ఇందులోనే 2 యాలకులను కూడా వేసుకొని, ఈ పంచదారను ఎక్కడ పలుకనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. పాకం పట్టకుండా లడ్డూలను చేస్తాం కాబట్టి పంచదార మెత్తని పొడిలా ఉంటే పిండిలో బాగా కలుస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పంచదారను పక్కన పెట్టుకుని, స్టవ్ మీద ప్యాన్‌ని పెట్టుకుని అందులోకి పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ లడ్డూలను పూర్తిగా నెయ్యితో అయినా చేసుకోవచ్చు. లేదా సగం నూనె, సగం నెయ్యితో అయినా సరే చేసుకోవచ్చు. నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టుకుని 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. శనగపిండి వేసిన తర్వాత కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండాలి. అలాగే మంటను లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. శనగపిండితోనే కాకుండా పుట్నాల పప్పును కూడా గ్రైండ్ చేసుకుని మెత్తని పొడిలా చేసుకుని ఇలా లడ్డూలను చేసుకోవచ్చు. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఐ కార్డ్స్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. శనగపిండిని కంటిన్యూస్‌గా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే ముందు నెయ్యి అంతటిని పీల్చుకుని గట్టిగా అవుతుంది. అలాగే మరి కాసేపు ఫ్రై చేసుకుంటే నెమ్మదిగా నెయ్యిని వదులుతూ కన్సిస్టెన్సీ పలచబడుతుంది. మీరు తొక్కుడు లడ్డు చేయాలనుకుంటే ఇదే ప్రాసెస్‌లో చేయండి. టేస్ట్ కొద్దిగా మార్పు ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని గానీ, లేదా 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను కానీ వేసుకొని చేసుకోవచ్చు. శనగపిండంతా నెయ్యిని వదిలేసి కన్సిస్టెన్సీ పలచబడిన తర్వాత రంగు కూడా మారుతుంది. అలా రంగు మారిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వాటర్‌ని వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కలిపి చూడండి. ఇలా నురగలు వచ్చినట్లయితే శనగపిండి బాగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే తొందరగా చల్లారుతుంది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిని అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. శనగపిండి వేడిగా ఉన్నప్పుడు పంచదార పొడి వేసినట్లయితే వేడికి పంచదార కరిగి కన్సిస్టెన్సీ బాగా పలచబడిపోతుంది. చల్లారిన తర్వాత వేసి కలుపుకుంటే ఇలా దగ్గరగా అవుతుంది. ఇలాగే కొద్ది కొద్దిగా పంచదార వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం పంచదార వేసేసరికి కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. ఇలా బాగా దగ్గరగా చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ముద్దను తీసుకుని రౌండ్ బాల్స్‌లా చేసుకోవాలి. లడ్డూలను చేసేటప్పుడు పిండి చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. అలాగే జారిపోతున్నట్లుగా అనిపిస్తుంది. లడ్డూలను చేసేసుకున్న తర్వాత 15, 20 నిమిషాల పాటు గాలికి వదిలేసినట్లయితే చక్కగా ఆరిపోతాయి. అన్ని లడ్డూలను చేసిన తర్వాత పైభాగంలో డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకోవడమే. 1 కప్పు శనగపిండితో అయితే దాదాపుగా 12 లడ్డూలవుతాయి. ఇలా చేసిన లడ్డూలు 10-15 రోజుల వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. సింపుల్ ప్రాసెస్‌లో అయిపోయే ఈ లడ్డూలను మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.